ప్రశాంత్ కిషోర్ విషయంలో గతంలో చాలా ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే టీంతో పనిచేయాల్సిన అంతే కదండి మరి. ఈడు చేస్తేనేమో వ్యాపారం, అవతలోడు చేస్తేనేమో కల్తీ వ్యాపారం. అంతే. మనం చేస్తే సంసారం, వాడు చేస్తే వ్యభిచారం. మొత్తానికి పవన్ కళ్యాణ్కి ఎలా స్పాట్ పెట్టాలో సిబిఎన్ డిసైడ్ చేశాడు. ప్రశాంత్ కిషోర్ ఎలా ఒప్పించుకున్నాడు, తెచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్కి వెన్నుపోటు ఎలా పొడవాలో అనేది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ద్వారా ఇతను స్కెచ్ వేసినట్టుగా నా అనుమానం. ఎందుకంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వెలగబెట్టినప్పుడు తెలంగాణ ఏ విధంగా నాశనమైంది, ఎలాంటి కుటిల రాజకీయాలు జరిగాయి అనేది కాస్తో కూస్తో అవగాహన ఉంది. కాబట్టి దానిని బట్టి, వాళ్ళ మామగారిని ఆయన గౌరవించిన విధానాన్ని బట్టి నేను గెస్ చేస్తున్నాను. ఇది నా సొంత గెస్ మాత్రమే. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ నువ్వే మోసపోతున్నావు.